ప్రైజ్ ది లార్డ్. సెప్టెంబర్ 8వ తేదీ 2024 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తును పరిశుద్ధ దేవాలయంలో ప్రతి ఆదివారం ఆరాధనలో ఆరాధిస్తూ బలిపీఠం ఎదుట మ్రోకరిల్లి పాపాలను ఒప్పుకుంటే క్షమించి తన కృపను కుమ్మరించువాడు యేసయ్య. దేవుని దేవాలయం విశ్వాసంతో కూడిన ధ్యానానికి తగిన స్థలం. ఆయన నివాస స్థలం ఇదే. ఇక్కడే దేవుని యొక్క ప్రేమను చవిచూడగలం. సజీవరాలి వలె మనం దేవుని ఆలయంలో ప్రభువు యొక్క ప్రేమపూర్వక దయను పొందాలి. దేవుడు సదాకాలము మనకు తోడై ఉండువాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించువాడు. విశ్వాసులు వరం అడిగి పొందడానికి పరిశుద్ధాలయము ముఖ్యమైనది. ఆయన ఆలయంలో నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. నా హృదయమా, దేవుని ఆలయంలో గడపాలని తృష్ణగొనుచున్నావా అని అడిగినామా, అదెప్పుడు లోకాశల వైపే పోతుంది. అందుకే దేవుని ఆలయంలో కృపను గూర్చి ధ్యానించు వారముగా వేడుకుంటూనే ఉండాలి. దావీదు నిరంతరం ఆయనను ఆరాధించి తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. ఆరాధన, ఆశ, ఆశీర్వాదం ఈ 3 పొందిన గొప్ప ప్రార్థనాపరుడు దావీదు. వెలుగు, రక్షణ దేవుడే. కనుక మనం ఎవరికీ భయపడి వారముగా ఉండకూడదు. మనం నిరంతరము ఆరాధించే ఆరాధనీయుడు, మహిమ గలవాడే త్రియేక దేవుడు మన యేసయ్య. దేవాలయంలో ప్రవేశించిన మనపై దాడి చెయ్యాలని వచ్చే శత్రువగు సైతాను సైన్యమును 7 దారుల్లో వెనక్కి తరిమివేసి సైన్యాధిపతి మన రక్షకుడు. విశ్రాంతి దినమున సృష్టికర్తయగు యెహోవా దేవుడు ఏర్పాటు చేసినది. ఆయన కుమారుడిగా సిలువలో మరణముపై విజయం పొందిన విజయుడు యేసయ్య పునరుద్ధాన దినముగా మార్చారు. అట్టి పునరుద్ధాన స్థితిలో ప్రతి విశ్వాసి జీవ మార్గమును అనుసరిస్తే మరణము దరిచేరకుండా ఆయన యొక్క సన్నిధిలో నివసించే వారముగా ఉండగలం. దేవాది దేవుడు ఆలయంలో ప్రవేశించి శుద్ధ హృదయముతో ఆరాధిస్తే వరములు ఇచ్చేవాడు మన తండ్రి అయిన దేవుడు. మనలను తన రెక్కల చాటున మరుగుపరిచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేవాడు మన సహాయకుడు, మన దుర్గము. కనుక ఆయనకు చెందవలసిన ఆరాధనను ఇతరమైన వాటికి చెందనీయడు. అట్లు దేవుని ప్రేమకు దూరమయ్యే వారముగా దేవుని బిడ్డలు ప్రవర్తించరాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆలయంలో ప్రవేశించుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొంది వృద్ధి చెందగలం. మనలో ప్రతివారు దేవుని సన్నిధిలో కనబడాలనేది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే మనం దేవుని మందిరంలో నివాసలంగా ఉండుటకు ఇష్టపడాలి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కొదువు చేయువాడు కాదు. సైన్యములకు అధిపతియగు యెహోవా యందు నమ్మిక ఉంచి వారికి ఎంతో ధన్యత స్థితిని దయచేయువాడు. దేవాలయంలో ప్రవేశించిన మనము కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి. ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచుట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపా భాగ్యములను, దీవెనలను ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరణాత.